హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో చిన్న కుకింగ్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నానండి. నా స్టైల్లో నేను ఎలా కుక్ చేసుకుంటానో మీకు నేను చూపిస్తున్నానండి. ఈరోజు గుడ్లు ఎండునెత్తళ్ళు కర్రీని ఎలా చేసుకుంటానో అది నేను మీకు చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలండి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ ఆయిల్లోనే ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఎండు నెత్తళ్ళు అందులో వేసుకోవాలండి. ఎండు నెత్తల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎండు నెత్తళ్ళు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు మరియు గ్రీన్ చిల్లీస్ ముక్కల్ని వేసుకోవాలండి. ఆ ఆయిల్ ఆనియన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ ఆనియన్ ముక్కలు బాగా కలిసిన తర్వాత అందులోకి టేస్ట్ కోసం మీకు సరిపడినంత సాల్ట్ని అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకోవాలి. ఆనియన్ ముక్కలు బాగా మగ్గుతాయండి అప్పుడు మూత పెట్టుకుంటే. ఆ తర్వాత మరలా మూత తీసి బాగా కలుపుకొని అందులో మనం బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ ముక్కలు అయితే మగ్గాలండి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయండి. మరలా మూత తీసి ఆనియన్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో మనము మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు ఎంత స్పైసీ అయితే తినగలుగుతారో అంత స్పైసీగా కారం అయితే వేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్ ముక్కలు వచ్చిన తర్వాత కారం వేసుకోవాలండి. కారము ఆనియన్ ముక్కలకు బాగా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలండి. నా వీడియో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకేనండి. ఇలా కర్రీ ఇలా తయారైన తర్వాత నేను వీడియోలోని సౌండ్తో పెడుతున్నాను కర్రీని, ఒకసారి వినండి. అలా సౌండ్ వచ్చిందంటే మనకు కర్రీ తయారైపోయినట్టేనండి. ఓకేనండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.